మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడి మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు సంగతులను తలంచుకొనకుడి. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు సెలవిస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి విషయం, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనవద్దు. ప్రభు ఇక్కడ తెలియజేసినటువంటి మాట యొక్క భావం ఏదనగా, మునుపటి సంగతులు, జరిగిపోయినటువంటి సంగతులు ఎందుకని జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నారు ప్రభు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటే బాధ, దుఃఖము, కన్నీరే మిగులుతుంది. ఓటమిని జ్ఞాపకము చేసుకుంటూ మిగిలిపోతే జయము అల్లంత దూరాన నిలబడుకుని ఉంటుంది. జరిగిపోయినటువంటి అవమానాలను, నిందలను జ్ఞాపకము చేసుకుంటూ ఉంటే ప్రస్తుత కాలములో దుఃఖమే మిగులుతుంది. జయమును చూడలేనటువంటి పరిస్థితిలో, ముందుకు సాగలేనటువంటి పరిస్థితిలో, దేవుని సంకల్పానుసారంగా అడుగు వేయలేనటువంటి స్థితిలోకి వెళ్ళవలసి వస్తుంది. అందుకే ప్రభు అంటున్నారు, మునుపటి సంగతులను మీరు జ్ఞాపకము చేసుకునవద్దు. అందుకే పౌలు కూడా తన పత్రికలో ఇలా అంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాల్లో మనం చూస్తాం. సహోదరులరా, నేనిదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకుంటే దేవుడు మన కొరకు దాచినటువంటి మేలులను, బహుమానాన్ని మనం పొందుకోలేము అని ప్రభు మనకు చెప్తున్నారు. మీరు మునుపటి సంగతులను మర్చిపోండి, వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. అసలు మునుపటి సంగతులు ఏం జరిగినాయి? ఇజ్రాయేలీల జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు 400 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నారు. దానినే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే వారి యొక్క భావి భవిష్యత్తు దుఃఖక్రాంతంలో ఉండేది. నిరీక్షణ లేని వారి వలె ఏడుస్తూ ఉండేవారు. కానీ దేవుడు వారిని ఆ స్థితిలో నుండి లేవనెత్తి ఐగుప్తు దేశంలో నుండి వారిని విడిపించి నడిపిస్తూ వారితో ఒక మాట సెలవిచ్చారు. అదేమనగా, మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఐగుప్తీలను మరెన్నటికీ మీరు చూడరు అని అన్నారు. నిజముగా ఆ మాటలో ఉన్నటువంటి భావం ఎంతో శక్తివంతమైనది. వారిని హింసించి, బాధ పెట్టి, తృణీకరించి, అవమానపరిచి, నిందించి, బరువైన కాడిని వారి మెడ మీద ఉంచి వారిని బహుగా కృషింప చేసినటువంటి మనుషులను దేవుడు అక్కడే నిలిపివేశాడు. ఇప్పుడు అంటున్నారు ప్రభు, ఇక మీరు వారిని జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి అవసరత, అక్కర లేనే లేదు. ఎందుకంటే మిమ్మును వారి యొద్ద నుండి పూర్తిగా మిమ్మను వేరు చేశాను, బయటకు రప్పించాను. మరియు అదే సందర్భంలో వారిని ఆ ఎర్ర సముద్రంలో హతులుగా చేశాను. మిమ్మల్ని హింసించువారు, మిమ్మల్ని బాధ పెట్టేవారు ఇక అక్కడ నుండి మీ యొద్దకు రాలేరు. ఇక వాటిని గురించి మీరు జ్ఞాపకము చేసుకుంటూ, వాటిని తలంచుకుంటూ మీరు ఇక్కడే నిలిచిపోతే నేను మీ కొరకు దాచినటువంటి ఆ పాలు తెనులు ప్రవహించు సమృద్ధి కలిగినటువంటి దేశాన్ని మీరు పొందుకోలేరు అని ఆనాడు ప్రభు చెప్పినటువంటి మాటే నేడు మనకు సెలవిస్తున్నారు. మనము స్వతంత్రించుకోవాల్సినది పరలోక రాజ్యమును, నిత్య సియోనును, ఆ పరిశుద్ధమైనటువంటి యెరూషలేములోకి మనం ప్రవేశించాలి అనగా వెనుకున్న వాటిని మనం జ్ఞాపకము చేసుకునకూడదు. ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ దేవుడు దేని కొరకు పిలిచాడో, ఏది చేయమంటున్నాడో, ఏ మార్గంలో నడవమంటున్నాడో, మన కొరకు ఏది సిద్ధపరిచాడో, ఏది మనకు క్షేమమని, మేలని మనం చేయాలి అని ఆయన తెలియచేశాడో దానిని చేయుటకు ఆ మార్గంలో మనం పరుగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి అని ప్రభు నేడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరులారా, నేడు వాక్యం వింటూ ఉండగా మీరు ఒకవేళ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడే భూతకాలంలో నిలిచిపోయారా? కాలం ఎవరి కొరకు ఆగదు. సమయం నిన్ను అడిగి నేను ముందుకు వెళ్ళనా అని అడగదు. కాలము, సమయము దేవుని చిత్తాన్ని చేటుకు ఎల్లవెల్లలా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అది వెనుకున్న వాటిని ఎప్పటికీ జ్ఞాపకము చేసుకోదు. భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా, విప్లవాలే వచ్చినా, కరువులే వచ్చినా, ప్రపంచ యుద్ధాలే జరిగినా, సమస్తము నాశనమైపోయినా, మొత్తం తలక్రిందులుగా త్రిప్పబడిపోయినా ఆ సమయం మాత్రం అస్సలు ఆగనే ఆగదు. ఎంత కష్టాలు వచ్చినాయి కదా, ఈ భూమికి ఎంత ప్రయాస వచ్చినది కదా, నేను కాస్త ఆగుదాము అని అనుకోదు. ఇంత గొప్ప ప్రళయం వచ్చినది కదా, ఎంత గొప్ప ప్రాణ నష్టం జరిగింది కదా అని నేను కాస్త ఆగుతాను అని అనదు. అది ఎవరిని అడగకుండానే దేవుడు ఏదైతే దానికి నిర్ణయించాడో, నియమించాడో ఆ పని చేయడానికి ఎల్లవేళలా ముందు
ముందుకు సాగిపోతూనే ఉంటుంది. దేవుడు మన కొరకు సృష్టించినటువంటి ఆ కాలమే, ఆ సూర్య చంద్రులే ఎవరికి భయపడక, దేనిని ఆలోచించక, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక ముందుకు సాగిపోతూ ఉంటే, దేవుని స్వరూపంలో రూపించబడి దేవుని చిత్తము చేటకు, దేవుని మహిమ కొరకు, ఆయన స్తోత్ర గీతమును పాడుటకు, స్తుతి పాడుటకు జీవింపచేసి సజీవ లెక్కలో మనలో నిలబెట్టిన మనం ఇంకెంత ముందుకు సాగిపోవాలి. నిశ్చయముగా దేవుని చూస్తూ మనము సాగిపోవాలి. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకునిన ఆయనను తలంచుకునుడి. మనం కూడా మునుపటి అనగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును, బంధకమును, భారమును అంతా కూడా మనం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి క్రీస్తు వైపు చూచుచూ మనము సాగిపోవాలని ప్రభు సెలవిస్తున్నారు. మనం జరిగిపోయినటువంటి ఓటములను, అపజయాలను, నిందలను, అవమానాలను, అపజయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ముందుకు ఏ విధంగా సాగిపోగలము? చాలా మంది నేడు ముందుకు సాగిపోవడానికి, వారు అనుకున్న దానిని సాధించకపోవడానికి గల మూల కారణం ఏదనగా భూతకాలములో అనగా జరిగిపోయినటువంటి స్థితిలో మిగిలిపోయి ఉంటారు. కాలం ముందుకు సాగుతుంటే వీరు అక్కడే నిలబడుకొని ఉంటారు. కేవలం కాలమును సరైనటువంటి మార్గంలో వినియోగించుకోకపోవటం చేత ముందుకు సాగలేని వారుగా అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. మనకు అత్యంత ప్రియమైన వారు మన నుండి వెడలిపోయినప్పుడు ఆ జ్ఞాపకాలను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని ఉద్దేశాలని ఏమాత్రం ఎరుగక ముందుకు సాగలేక అక్కడే నిలబడుకొని ఉంటారు. వ్యాపారంలో నష్టపోతే ఆ నష్టాన్ని చూస్తూ, ఆ నష్టాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ, దుఃఖిస్తూ నిలిచిపోయి రేపటి దినమున జరగవలసినటువంటి వ్యాపారం మీద దృష్టి ఉంచక అక్కడే నిలబడుకొని ఉంటారు. ఉద్యోగంలో వచ్చినటువంటి నిందను జ్ఞాపకం చేసుకుంటూ, దానిని గూర్చి ధ్యానిస్తూ, ఆలోచిస్తూ, ఆ పనిని గూర్చి బాధపడుతూ రేపటి దినమున పొందవలసినటువంటి శ్రేష్టమైనటువంటి భాగమును పొందుకునే దాని మీద మనసు పెట్టక జరిగిపోయిన విషయాల్లో, తప్పులు జరిగినటువంటి పరిస్థితులను లక్ష్య పెడుతూ నిలిచిపోతే అది ఆశీర్వాదము కానే కాదు. అందుకే ప్రభు అంటున్నారు, మీరు మునుపటి సంగతులను, పూర్వకాలపు క్రియలను మీరు అస్సలు జ్ఞాపకము చేసుకొనకూడదు. అబ్రహాము కూడా అంటాడు, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైనాడో ఆ పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను. నా భార్య నా ఇద్దరు నుండి దూరం అయిపోయినది. నేను ప్రేమించిన నా సహోదరుడు లేదా నా కుమారుడుగా ఎంచబడినటువంటి లోతు నా ఇద్దరు నుండి దూరం అయిపోయాడు. నన్ను విడిచి వెళ్ళిపోయాడు. నా తండ్రి నా ఇద్దరు నుండి దూరం అయిపోయాడు. నేను నా స్వదేశాన్ని విడిచి ఈ పరదేశంలో యాత్రికునిగా ఉన్నాను అని మిగిలిపోయినట్లయితే అబ్రహాము తన జీవితంలో ఆశీర్వాదాన్ని చూచి ఉండేవాడు కానే కాదు. అబ్రహాముకు దేవుడు చెప్పిన మార్గంలో ఎన్ని ఆటంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు కలిగినా ముందుకు సాగిపోయాడు. ఒకవేళ మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వెనుకనే ఉన్నట్లయితే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దానిని గూర్చి వాక్యం సెలవిస్తుంది, లోతు తన భార్యను, తన బిడ్డలను తీసుకుని ముందుకు వెళ్తూ దూత చెప్పినటువంటి మాటలను జ్ఞాపకము చేసుకుంటూ, మీరు ఏమాత్రము ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం వైపు వెనుకకు తిరిగి చూడక ముందుకు సాగిపోండి అని చెప్పిన మాటను జ్ఞాపకము చేసుకుంటూ వారు ముందుకు వెళ్తూ ఉండగా లోతు యొక్క భార్య మాత్రం వెనుకకు తిరిగి, అయ్యో ఎంతో ఇష్టంగా, ఎంతో అందంగా, రమ్యంగా కట్టించుకున్నటువంటి నా గృహం ఎలా ఉన్నదో ఒక్కసారి చివరి చూపు చూస్తాను, ఒక్కసారి చూద్దాము, మా ప్రాంతం ఏ విధంగా ఉండిద్దో ఒక్కసారి చూసి వెళ్దాము అని వెనుకకు తిరిగింది. వెనుక వైపు తన దృష్టిని ఉంచింది. వెంటనే ఎటువైపు దృష్టి ఉంచిందో అక్కడే తన జీవితం ఆగిపోయినది. దాని అర్థం వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, వెనుకున్న వాటిని తలంచుకుంటూ వెనకనే ఉంటే ముందు దేవుడు దేన్నైతే సిద్ధపరిచాడో ఆ రక్షణను, ఆ ఆశీర్వాదాన్ని, ఆ దీవెనను, ఆ ప్రణాళికను మనం పొందలేని వారముగా మిగిలిపోతామని ఈ చరిత్ర మనకు చెప్పకనే చెప్తుంది. కనుక నా ప్రియ సహోదరులారా, మనం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనక మనల్ని
నడిపిస్తున్నటువంటి నాయకుడు మనకంటే ముందుగా మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలను ఎదురుగా ఉంచి మనలను పిలుస్తూ ఉండగా మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ మార్గాల్లో పరిశుద్ధమైనటువంటి, సత్యమైనటువంటి, న్యాయమైనటువంటి, కనికరం కలిగినటువంటి, దినత్వం కలిగినటువంటి మార్గములలో మనం ముందుకు సాగిపోతూ దేవుని యొక్క ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలి. అందుకే ఒక ప్రఖ్యాత కీర్తనకారుడు ఇలా అన్నాడు, స్థిరమని నమ్మకు, ఈ ధర ఎవ్వరికి, పరలోకమే మనకు స్థిరమైనటువంటి నివాసము, దాని కొరకు మనము సాగిపోదాము. ఇక్కడ మనందరము యాత్రికులము, పరదేశులమే. ఈ లోకములో కలిగేటువంటి నష్టాలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, విసుగును బట్టి, భారమును బట్టి మనము దుఃఖిస్తూ నిలిచిపోక ముందుకు సాగిపోవాలి. ఎందుకంటే వాక్యం ఈ విధంగా సెలవిస్తున్నది, ఈ సృష్టి అంతా పంచభూతములు మహావెంట్రముతో లయమైపోవును. ఈ లయమైపోయేటువంటి ఈ సృష్టి మీద, సృష్టిలో ఉన్నటువంటి జీవుల మీద, సృష్టిలో ఉన్నటువంటి వస్తువుల మీద, సృష్టి మీద ఆశలు మనకెందుకు? ఈ ఇహలోక ఆశలను మనం విడిచిపెట్టి పరలోకంలో దేవుని కౌగిలికి చేరేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆశను కలిగిన వారంగా దేవుని చూస్తూ మనం ముందుకు సాగిపోతూ ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అంతకంతకు ఎదుగుతూ ఆధ్యాత్మిక వృద్ధి నొందుతూ మనము అనేకులకు మాదిరికరంగా, మార్గదర్శనముగా, అనేకులకు ఒక శుభ సూచనగా నిలబడినట్లుగా దేవుని దృష్టిలో ఉత్తమమైన వాటిని ఎన్నుకొని దేవుని దృష్టిలో యథార్థమైన వారంగా, బలా మంచి నమ్మకమైనటువంటి దాసుడా, దాసురాలా అని చెప్పేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి సాక్ష్యాన్ని పొందుకున్న వారంగా ఈ లోకంలో జీవించిన ఎడల అది చాలును. కనుక అట్టి భావముతో వెనుకున్న వాటిని, పూర్వపు సంగతులను మరచి ముందుకు సాగుతూ దేవుని రాజ్యానికి వారసున మగుదుముగాక. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నేను గట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వచ్చి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షముల తండ్రి, నా ప్రభువా, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకునుకుడి, పూర్వపు సంగతులను ఏమాత్రము తలంచుకొనుకుడి అని మీరు సెలవిచ్చిన ఆధ్యాత్మిక లోతైనటువంటి విషయాన్ని బట్టి, మీరు వివరించినటువంటి అమూల్యమైనటువంటి వాక్కుని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి వారు ఇక నిన్ను చూస్తూ ముందుకు సాగునట్లుగా, వెనుకున్న వాటిని మలచినట్లుగా కృప దయచేసి, నిన్ను చూస్తూ, నిన్ను తలంచుచూ, నీ కార్యాల మీద, నీ యొక్క వాగ్దానాల మీద, నిత్య రాజ్యం మీద విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు సాగునట్లుగా కృప దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమశులు తీర్చి నీ రాకడ రాజ్యంలోకి సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.